హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 కప్స్ రైస్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ని వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. పన్నీర్ ముక్కలను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్లో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. బిర్యానీ ప్రిపరేషన్ కోసం కావలసిన బిర్యానీ స్పైసెస్ తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటో కూడా పేస్ట్ చేసుకోవాలి. నేను బిర్యానీని ఇన్స్టాపాట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్స్టాపాట్ లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా బటర్ వేసుకుందాం. ఒకవేళ బటర్ లేకపోతే గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మేము వీకెండ్స్ ఎక్కువగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాము. బటర్ హీట్ అయ్యాక పక్కకు పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ పచ్చి స్మెల్ పోయాక టమాటో పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గాక పన్నీరు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇందులోని కొంచెం పుదీనా,
కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1:2గా వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసాక సాల్ట్ సరిపోయినదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎప్పుడైనా బిర్యానీ ప్రిపేర్ చేస్తే కుక్ చేసుకున్న 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.